ట్రేడింగ్లో బాగా సక్సెస్ అయ్యేది ఎవరంటే చాలు అనే స్వభావం ఉన్నోళ్ళు. నమ్మట్లేదా? ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈరోజు ఒక స్ట్రాటజీ ప్రకారం 2 ట్రేడ్లు వచ్చినాయి. ఫస్ట్ దేమో 1:7.5 ఆర్ఆర్ ట్రేడ్, అది టార్గెట్ హిట్ అయింది. సెకండ్ దేమో 1:3 ఆర్ఆర్ ట్రేడ్, అదేమో స్టాప్ లాస్ హిట్ అయింది. మన మంత్లీ టార్గెట్ లెట్స్ టేక్ 15% అనుకోండి. సో డైలీ 3% అనేది ఐడియల్ టార్గెట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ చూడండి, ఈ 1:7.5 ఆర్ఆర్ ట్రేడ్లో మనం 0.5% రిస్క్ పర్ ట్రేడ్ తీసుకున్నా కూడా ఒక్క రోజులోనే ఒక్క ట్రేడ్ వల్ల 3.25% వచ్చేస్తుంది, విచ్ ఈజ్ అవర్ డైలీ టార్గెట్. సో ఇక్కడ ఆపేసుకుని మనం ఆ రోజును క్లోజ్ చేసుకోవాలి ట్రేడింగ్. ఎందుకంటే మన అకౌంట్ రీజనబుల్ పర్సంటేజ్తో కుదిరినంత కన్సిస్టెన్సీగా గ్రో చేసుకోవాలి. అప్పుడు మనం రెగ్యులర్గా కాంపౌండింగ్ చేసుకోవడానికి ఈజీ అవుద్ది. కానీ మన స్ట్రాటజీ ఇచ్చిన ప్రతి ట్రేడ్ కనుక మనం తీసుకుంటే ఒక్కొక్క రోజు హెవీ ప్రాఫిట్స్ వస్తాయి, ఒక్కొక్క రోజు హెవీ లాసెస్ వస్తాయి. దీనివల్ల ఏంటంటే మైండ్ సెట్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ప్రాఫిట్స్ వచ్చిన నెక్స్ట్ డే ఏమో మనం గర్వంతో ట్రేడ్ తీసుకుంటాం, అలాగే లాసెస్ వచ్చిన నెక్స్ట్ డే ఏమో మనం భయంతో ట్రేడ్ తీసుకుంటాం. సో దీనికి మంచి సొల్యూషన్ ఏంటంటే ప్రాపర్ మంత్లీ టార్గెట్, అట్లాగే ప్రాపర్ డైలీ టార్గెట్ అనేది ఉండాలి. లెట్స్ టేక్ లైక్ డైలీ 3% ప్రాఫిట్ టార్గెట్ కానీ, లేకపోతే 1.5% లాస్ టార్గెట్ కానీ ఉండాలి. సో దట్ ఆ రెండిట్లో ఏది టచ్ అయినా సరే ఆ రోజు ట్రేడింగ్ స్టాప్ చేసేయాలి. మన మైండ్ సెట్ ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే లాంగ్ టర్మ్లో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా మనం చాలా మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు.